దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నాం. కొన్ని తక్షణం సాధించుకునేటటువంటి అంశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇవాళ నేను హాస్పిటల్కి పోయినా ఎంఆర్ఐ లేదు అన్నారు. ఆ ఎంఆర్ఐ మెషిన్ తెచ్చేంత వరకు మేము ప్రయత్నం చేస్తాం. అంటే చిన్నవి పెద్దవి అని కాదు, ప్రతి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్తూ ఈ జనం బాట కార్యక్రమం మేము పూర్తి చేసుకుంటూ ఉన్నాం. మరి అనేక విషయాల్లో మాకు మా జర్నలిస్ట్ మిత్రుల సహకారం అందిస్తూ ఉన్నారు, మా డిజిటల్ మీడియా మిత్రుల సహకారం అందిస్తూ ఉన్నారు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఇంటి ఆడబిడ్డ వచ్చినట్టుగా హారతి ఇచ్చి వెల్కమ్ చేసి మరి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు కార్యక్రమాలు జరిగినాయి. దీని తర్వాత కొంతమంది మన జిల్లా మేధావులతో సమాలోచన కార్యక్రమం ఉన్నది. ఆ తర్వాత లైబ్రరీ మోస్ట్ ప్రాబ్లీ వెళ్తాం అనుకుంటున్నా. కాకపోతే లైబ్రరీలో ఉండాల్సిన మా యువమిత్రులందరూ కూడా అరెస్ట్ చేసి పెట్టిరు. మరి ఆ ప్రోగ్రామ్ ఉంటుందో ఉండదో తెలియదు, బట్ లైబ్రరీకి కూడా వెళ్ళాలి. అట్లా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు కూడా. వాటిని అల్టిమేట్గా గోల్ ఒకటే, పర్పస్ ఒకటే, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి, తద్వారా పరిష్కార మార్గాలు వెతకాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. జిల్లా మంత్రి ఎక్కడన్నాడా? నేనైతే వార్తలలో చూడలే, నువ్వే అడుగుతున్నావు బ్రదర్. మీరు అడిగితే మీరు అడుగురి, మంత్రి గారి పేరు ఎందుకు వాడుతురు మధ్యలో? ఎనీవే, విషయం ఏంటంటే అనేక చోట్ల ఎక్కడైతే మన ప్రాజెక్టులు కడతా ఉన్నారో అక్కడ నిర్వాసితులు సఫర్ అవుతున్న మాట వాస్తవం. అది వేరే ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన తప్ప, కాంగ్రెస్ చేసిన తప్ప అని మనం తూతూం అయిపోయి అనుకుంటా కూర్చుంటే వాళ్ళు సఫర్ అయితేనే ఉంటారు. నేను రిక్వెస్ట్ చేసేది అదే జిల్లా మంత్రుల్ని. మీ జిల్లా నుంచే ఉత్తమ్ కుమార్ అన్న కూడా ఉన్నారు, మీ ఉమ్మడి జిల్లా నుంచి, కాబట్టి ఆయనను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి మీరు ప్రాజెక్ట్ సైట్స్ విజిట్కి పోండి, అక్కడి ప్రజల దుఃఖాన్ని మీరు కళ్ళతో చూడండి, చూస్తే పరిష్కరించాలనేటటువంటి తపన మీకు కూడా రావచ్చేమో అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. చాలా కష్టాలలో ఉన్నారు, వాటిని తీర్చండి. మళ్ళీ చెప్తున్నా, నేను తప్పు ఎవరు చేసినా తప్పే, అది బీఆర్ఎస్ చేసినా తప్పే, కాంగ్రెస్ చేసినా తప్పే, జాగృతి చేసినా తప్పే. ఇవాళ బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించారు ప్రజలని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పదే. అట్లాంటప్పుడు వీళ్ళు కూర్చొని వీళ్ళు కూడా తప్పులు చేస్తే వీళ్ళని మార్చి ఇంకొకరిని గెలిపిస్తారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజా సమస్యల విషయంలో తక్షణమే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అంటే ఒక విషయం అండి, ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇది రెఫరెండమా అంటే ఇది ఖచ్చితంగా రెఫరెండమే అని ఆయన్నే చెప్పుకున్నారు. 1, 2 జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా కూడా ప్రజలకు ఫరక్ పడదని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నా. బీఆర్ఎస్ గెలుస్తా కాంగ్రెస్ గెలుస్తా నాకైతే తెలియదు. ఎందుకు ఫరక్ పడదు అంటున్నా అంటే, బీఆర్ఎస్ గెలిస్తే ఉన్న 39కి ఇంకోళ్ళు యాడ్ అవుతారు, కాంగ్రెస్ గెలిస్తే ఇంకోళ్ళు ఎక్కువ యాడ్ అవుతారు. కాకపోతే నక్కలగండి ప్రాజెక్టు పూర్తి కాదు, ఇక్కడ హాస్పిటల్లో ఎంఆర్ఐ మెషిన్ రాదు, 2000 ఉన్న పెన్షన్ 4000 కాదు, ప్రజలకు మాత్రం ఈ సమెత్తు కూడా లాభం జరగదు. సో నేను అనేది ఏంటంటే, వాళ్ళకి మంచిగా 15 days ఎంటర్టైన్మెంట్కి సరిపోయింది, బాగుంది. పాలకపక్షం అక్కడనే ఉంది, ప్రతిపక్షం అక్కడనే ఉంది, అందరు జూబ్లీహిల్స్నే ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ, జూబ్లీహిల్స్ ప్రచారం అయిపోయింది. ఎందుకంటే सब लोग वापस घर पे आते अब यहाँ पे पूरे आके एटलीस्ट अभी आके देखो लोगों का क्या हालत है. సో ఎవరన్నా గెలవనండి బ్రదర్, ఫరక్ పడేది లేదు. పాయింట్ 1, రెఫరెండం ఇది అని ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి ఆయన గెలిచినా ఓడినా మరి బాధ్యత ఆయన తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. చెప్తున్నా కదా, మైక్రో లెవెల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి నల్గొండలో. ఫస్ట్ ఇష్యూ, ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే ఏ టౌన్లో అయినా సరే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి. 15 ఏళ్ళ నుంచి ఇక్కడ పెండింగ్ అవుతుంది. మరి ఇక్కడ మంత్రివర్యులు అయితే ఈయన చాలా పాపులర్ మంత్రివర్యులే, గట్టిగా మాట్లాడి పని తీసుకోదగ్గ వ్యక్తే అని మేమైతే హైదరాబాద్లో అనుకుంటాం, మీ నల్గొండలో ఏమనుకుంటారో నాకు తెలియదు. కానీ మరి అట్లాంటి వ్యక్తి కాబట్టి తక్షణమే ఇమీడియట్ ఫోకస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద పెట్టండి. మీరు రోడ్లేసుడు కాదు, రోడ్ కింద కూడా మురుగు ఎట్లా పోతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇగ్నోర్ చేస్తే ఇంకా 30 ఏళ్ళకు పాపులేషన్ డబుల్ అవుతుంది, భయంకరమైన రోగాలు వస్తాయి. కాబట్టి మీరు రోడ్ల మంత్రిగా ఉన్నారు కాబట్టి రోడ్ల కింద వ్యవస్థ ఫస్ట్ బాగా చేసి మీద రోడ్లు వేస్తే బాగుంటుందని నేను కోమటిరెడ్డి అన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే ఇది ప్రజల ఇష్యూ, నా పర్సనల్ ఇష్యూ కాదు, ప్రజల ఇష్యూ. కాబట్టి నల్గొండలో డెఫినెట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి. 1, 2 ఇక రోడ్ల విషయంలో నాకు చాలా విషయాలు తెలిసినాయి. ఇక అది మాట్లాడితే పాలిటిక్స్ అవుతాయి. వేసిన రోడ్లు వేసిరని, మళ్ళీ అక్కడక్కడనే తిప్పిరని, అవసరం లేని 2-3 ఆల్టర్నేటివ్స్ వేసిరని,
ఇవన్నీ డబ్బుల కోసం వేసిరని ఇక చాలా మంది చాలా చెప్పిర్రు నాకు వచ్చేటప్పుడు మాకు ఎవరో ఒకరు మీలాంటి పత్రికా మిత్రులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా చాలా చెప్పిండ్రు అవన్నీ పాలిటిక్స్ అవి పక్కన పెడదాం ప్రజలకు అవసరమైంది మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నల్గొండలో అది వేయాలి పత్తి విషయంలో మాత్రం నిజంగా చాలా బీభత్సమైన పరిస్థితి ఉందండి రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి ఉన్నది ఇప్పుడు నిన్న నేను తిరిగి వచ్చిన అన్ని ప్రాజెక్ట్ ఏరియాలలో కంప్లీట్గా పత్తి పంట మీద ఆధారపడే రైతులు బతుకుతూ ఉన్నారు ఆ విషయంలో నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా పర్సనల్గా ఫోన్ చేసి కూడా రిక్వెస్ట్ చేశాను దయచేసి పత్తి మీద చేయండి అని చెప్పి తర్వాత కేంద్ర మంత్రి టెక్స్టైల్ మినిస్టర్ గారికి కూడా మేము జాగృతి నుండి లేఖ కూడా రాయడం జరిగింది 20% మాయిశ్చర్తోని పత్తి కొంటేనే ఇవాళ ఏమన్నా రైతు బతికే పరిస్థితి ఉన్నది ఒకటి రెండు 1 ఎకరానికి 7 క్వింటాలని కొత్త రూల్ సడన్గా పెట్టిండ్రు ఎందుకు పెట్టిర్రు అన్నది అర్థమైతలేదు అది తీసేసి పాత రూల్ ఏదైతే ఉందో 12 నుంచి 13 క్వింటాలు కొనేది అదే రూల్కు పోవాలి దానివల్ల మాత్రమే